రమ్యకృష్ణ తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాల్లోనూ స్టార్ హీరోయిన్గా ఓ వెలిగిన సంగతి మనందరికీ తెలిసిందే. పైగా ఆమె తెలుగు డైరెక్టర్ అయిన కృష్ణవంశీని చాలా ఏళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ 2023లో వీరు పెళ్లి జరగగా అంతకన్నా ముందే ఆమె డైరెక్టర్ కెఎస్ రవికుమార్తో పీకల్లోతులో ప్రేమలో ఉంది అనే విషయం తెలుగు మీడియాకి పెద్దగా తెలియదు. కానీ తమిళ మీడియాలో అదొక సంచలనం. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, దానికి చాలా పెద్ద కథ ఉందని, వీరి బ్రేకప్ కూడా చాలా సంచలనంగా జరిగింది అనేది అప్పటి వార్తల సారాంశం. అనేక సినిమాల్లో కెఎస్ రవికుమార్ రమ్యకృష్ణనే హీరోయిన్గా తీసుకోవడానికి అప్పట్లో ఇష్టపడేవారు. ఎక్కువగా ఆయన సినిమాల్లో మాత్రమే ఆమె నటించేది. దీనివల్ల వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడింది. అది గాఢమైన బంధంగా కూడా ఏర్పడింది అనేది అప్పటి మీడియాలో ఉంది. అలాగే అప్పటికే రవికుమార్కి పెళ్లి కూడా అయింది, పిల్లలు కూడా ఉన్నారు. రవికుమార్ రమ్యకృష్ణతో కేవలం బంధం మాత్రమే ఏర్పరచుకున్నారు, కానీ పెళ్లి చేసుకోలేకపోయారు. రమ్యకృష్ణ రవికుమార్తో ప్రేమాయణం ఈ నోట ఆ నోట మీడియా వల్ల అందరికీ తెలిసిపోవడంతో ఆయన భార్య రంగంలోకి ఎంటర్ అయింది. ఇక బయట ప్రపంచానికి తెలియని రూమర్ ఏంటి అంటే, అప్పట్లో ఆవిడ రవికుమార్ బిడ్డకు తల్లి కూడా కావాల్సి ఉండగా 75 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అబార్షన్ చేయించడానికి ఒప్పించారని, దానికి చాలా పెద్ద ఎత్తున తతంగం జరిగింది అనేది కొన్ని వార్తల ద్వారా బయటకు వచ్చింది. రవికుమార్ రమ్యకృష్ణ ఇద్దరు కూడా ఈ విషయాన్ని ఖండించారు. పైగా రవికుమార్ భార్య రమ్యకృష్ణని బెదిరించిందని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రవికుమార్ ఈ డ్రామా భరించలేక రమ్యకృష్ణని పక్కన పెట్టారని, ఆ తర్వాత వారిద్దరూ మళ్ళీ కలవలేదని కూడా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక అడ్వర్టైజ్మెంట్లో కలిసి పనిచేశారు వీరిద్దరూ.